అంబర్పేట్ డివిజన్ న్యూ పటేల్ నగర్, చెన్నారెడ్డి నగర్, బాపు నగర్ లో బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మరియు అంబర్పేట్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. ప్రతి గడప గడపలో ప్రజలు పూలమాలలతో మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికి వారికి సన్మానం చేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఈసారి కిషన్ రెడ్డిని గందె దింపుదామని తెలిపారు. మరియు కరోనా అప్పుడు కిషన్ రెడ్డి కురుకురు ప్యాకెట్లు పంచడం తప్ప ఏం డెవలప్మెంట్ చేశారో అంబర్పేట్ కి చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి, దూసరి శ్రీనివాస్ గౌడ్, ఓం ప్రకాష్ యాదవ్, అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, మధుసూదన్ మరియు మైనారిటీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పార్లమెంటు ఎలక్షన్ జరుగుతూ ఉన్న సమయంలో అంబర్పేట్ నియోజకవర్గంలోని మా ఎమ్మెల్యే గారైన శ్రీ కాలేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు మా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ పద్మారావు గౌడ్ గారు రావడం జరిగింది. తన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పాదయాత్ర చేయడం జరుగుతుంది. అంబర్పేట డివిజన్లోని భారీ ఎత్తున ప్రజల్లో స్పందన. ఎందుకు ఈ విధమైన స్పందన అంటే, మనం చూసాం 4 నెలల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే తర్వాత ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చేష్టలు కానీ వాళ్ళు చేస్తున్న పనులు కానీ ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళు 420 మోసపూరితమైన కొన్ని హామీలు ఇచ్చి ఈరోజు హామీలు చేయకపోవడం వలన ప్రజలు వారిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈరోజు ప్రజల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా మేము చాలా తప్పు చేసినాము, వారికి ఓట్లు వేసి అని చెప్పి ప్రజలు ఈ విధంగా మాకు చెప్తా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా కంపల్సరీ పార్లమెంట్ ఎలక్షన్లో పద్మారావు గౌడ్ గారిని గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందనతో చెప్తా ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, మనం రాష్ట్రం మొత్తంలో మా అధినేత కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా ఏ విధమైన స్పందన వస్తుందో. ఈరోజు రైతులను అడిగినా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను అడిగినా 6 గ్యారంటీలో మరి 6 గ్యారెంటీలో మాకు తెలియదు కానీ ఆ గ్యారెంటీలు ఇచ్చి మోసం చేశారు మమ్మల్ని అని చెప్పి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వారిని చూసి ప్రజలు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. అయ్యో మేము తప్పు చేసినాము, అయ్యా మిమ్మల్ని దించి మళ్ళీ మీరే కావాలి సార్, మాకు ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రిగా మాకుంటేనే మాకు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి వాళ్ళందరూ మళ్ళీ కేసీఆర్ గారిని అడుగుతూ ఉన్నారు. అదే స్పందనతో ఈరోజు అదే ఊపుతో ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రయాణం చేశాడు. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం రాష్ట్రం మొత్తం మళ్ళీ ఏ విధమైన బీఆర్ఎస్ సైడు గాలి వీస్తూ ఉన్నదో. కాబట్టి ఖచ్చితంగా సికింద్రాబాద్లో కూడా మేము అనుకుంటా ఉన్నాం, ఈరోజు కొన్ని తక్కువ 1 లక్ష మెజారిటీతోనైనా మనం ఇక్కడ మేము పార్లమెంట్ స్థానం గెలుస్తామని చెప్పి మేమందరం అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడున్న కేంద్ర మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో, మన రాష్ట్రం నుంచే ఒకే ఒక కేంద్ర మంత్రివర్యులు మన ప్రాంతమైన పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి గెలిచిన వ్యక్తికే ఆ రోజు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఆయన అంతకుముందు ఇక్కడ 15 సంవత్సరాలు అంబర్పేటలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఎమ్మెల్యేగా ఎన్నుకున్న అభ్యర్థి ఈరోజు కేంద్రంలో మంత్రి కావడం ఎంత అదృష్టం. కానీ ఆయన ఈరోజు ఏం చేశాడు, మన అంబర్పేటను మర్చిపోయాడు. కనీసం అంబర్పేటకు కిషన్ రెడ్డి గారు ఈ పని చేశాడు అని చెప్పుకోవడానికి ఎక్కడైనా పని ఉందా? లేదు. కాబట్టి ఆ ప్రజలు అది కూడా చాలా అసహనంగా ఉన్నారు. 5 సంవత్సరాలు ఎక్కడ పోయిండో తెలియదు. ఆ రోజు ఎలక్షన్లో కనిపించిందంటే ఈరోజు మాకు మళ్ళీ ఎలక్షన్లో కనిపించిన ప్రజలు తీవ్ర కోపంతో ఉన్నారు. వాళ్ళు ఈరోజు కిషన్ రెడ్డి మీద ఏ విధమైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటే, రేపు మేము మా ఓటు రూపంలో చూపిస్తాం, ఖచ్చితంగా కిషన్ రెడ్డిని మేము ఇంటికి పంపిస్తామని చెప్పి ప్రజలు మాకు వాళ్ళంతలో వాళ్ళే వచ్చి ఎక్కడికి వెళ్ళినా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కిషన్ రెడ్డి చేసింది ఏం లేదు. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అంబర్పేటలో కేంద్ర మంత్రిత్వ శాఖలో ఏర్పడ్డ ఒక్కటే ఒక ఫ్లైఓవర్ అంబర్పేటలో ఆ రోజు ఎప్పుడు 2016లో ఓపెన్ చేశారు. ఆ ఫ్లైఓవర్ ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. అంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. ఈరోజు 2 ఫ్లైఓవర్లు, ఉప్పల్ రోడ్ మీద ఒకటి, మన రోడ్ మీద ఒకటి, కేంద్ర ప్రభుత్వం తరఫున చేపడుతున్న ఫ్లైఓవర్లు 2 కూడా ఈరోజు
ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాయి. కాబట్టి ప్రజలు దాన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక ఫ్లైఓవర్నే కంప్లీట్ చేయలే ఈ 5 సంవత్సరాలల్లో. ఈ 5 సంవత్సరాలు మనకి ఏం అభివృద్ధి చేయలే ఈ అంబర్పేట ప్రాంతంలో. ఎక్కడ చూసినా కానీ, ఏ ప్రాంతం చూసినా కానీ ఆయన ఇంతవరకు వచ్చి ఏది చేసింది ఏం లేదు. ఆ రోజు కరోనా టైంలో కూడా కనీసం కష్టకాలంలో ఉండి ఏదైనా వస్తాడంటే అప్పుడు కూడా రాలేదు. వచ్చి ఏదో గల్లీలో కురుకుర ప్యాకెట్లు పంచిపోయాడని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే మేము కూడా ఆశ్చర్యపోతూ ఉన్నాం. ఇంకా వస్తే ఏదన్నా అంటే రైల్వే స్టేషన్లో వచ్చి లిఫ్ట్లో పని చేసిపోయాడని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు. ప్రజలు చెప్తా ఉన్నదానికి మేమే ఆశ్చర్యపోతున్నాం. అసలు కిషన్ రెడ్డి గారు మంత్రివర్యులుగా ఉండి, కేంద్ర మంత్రివర్యులుగా ఉండి అంబర్పేట ప్రాంతానికి ఏం చేయలేదు. ఆ ప్రజలు ఇంత అసహనంగా ఉన్నారా అన్నని చెప్పి మేము ఆశ్చర్యపోతూ ఉన్నాం. కాబట్టి ప్రజల్లో ఉన్న అసంతృప్తి కానీ, అసహనం కానీ కంపల్సరీ ఈసారి పద్మారావు గౌడ్ని గెలిపిస్తుంది. ఇక్కడ గతంలో కూడా 5 సంవత్సరాలు మేము మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కాలేరు వెంకటేష్ గారు 2018లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ అంబర్పేట ప్రాంతాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశాడు. రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, పార్కులు కానీ, సెంట్రల్ లైట్ డివైడింగ్ సిస్టమ్ కానీ, ఈ విధంగా ఎన్నెన్నో చెప్తా ఉంటే అది పోతే తన సొంతంగా కూడా ఎన్నో రకాలుగా ప్రజలకు మేలు చేశాడు. అదే ఆ మంచితనమే మాకు మొన్న ఎలక్షన్లో 2023లో జరిగిన ఎలక్షన్లో 25,000 మెజార్టీతో మేము ఇక్కడ గెలవడం జరిగింది. ఈ విధంగానే హైదరాబాద్లో ఉన్న అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడం, హైదరాబాద్ మహానగరాన్ని కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కూడా ముందుకు తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఉన్న ఎమ్మెల్యేలంతా గెలవడం జరిగింది. ఈరోజు పార్లమెంట్ స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలంతా మా వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ స్థానంలో గెలిచి ముందుకు పోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి పద్దన్న పాదయాత్రకు వచ్చిండు. మంచి భారీ స్పందన ఉంది. ఇది మాత్రం కిషన్ రెడ్డి గారు చూసిరనుకో ఆయనకు దడదడ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అయితే 3వ ప్లేస్కి పోయింది ఎప్పుడో, అది గిణితిలో లేదు. ఈరోజు ఉన్నది కిషన్ రెడ్డికి మాకే 50%. అప్పుడు బీఫామ్ ఇచ్చినప్పుడే అన్న విన్నింగ్ అయినట్టు అయింది. ఆ సంతోషం ఎక్కడ పోయినా కానీ ఆయనకే రెస్పాన్స్ వస్తుంది. గతంలో మళ్ళీ కేంద్ర మంత్రి ఉన్నారు కిషన్ రెడ్డి గారు. ఆయన ఎక్కువ ప్రాజెక్టు తెచ్చిండా ఏం తెచ్చిండో ఒక్కటి చూపెట్టమానండి. ఏడంటే అలా చూపెడితే నేను ముక్కు నాలుగు రాస్తాము. ఎందుకంటే అలీకేప్ చౌరస్తా మీద కూడా 30-40 సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్ మొత్తం ఎప్పుడు మూచి ములిగిపోతుండే. అది కూడా మా అన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అది స్టార్ట్ అయింది. ప్రతి గల్లీ ఆజాద్ నగర్, ప్రేమ్ నగర్, పటేల్ నగర్, బాబు నగర్ సీసీ రోడ్లు, మరి టెన్నిస్ లైన్లు, వాటర్ లైను, లైట్లు పబ్లిక్ కావాల్సింది కదే. అది చేసినాం కాబట్టి మాకు ఇలా ఓట్లు అడుక్కునే అధికారం ఉంది. ఆయనకు అధికారం లేదు కాబట్టి మరి కిషన్ రెడ్డి నేను నిలబడ్డా నాకు ఓటేయండి అంటలేడు. ఓన్లీ మోడీ ముఖం చూడండి, మోడీ ముఖం చూడండి అంటారు. రోజు చూస్తూనే ఉన్నాం కదా టీవీలలో మోడీ ముఖం. ఎందుకంటే గట్లా చెప్పుకున్నాడు కాదు, మీ అభివృద్ధి ఏం చేసిరో అది చెప్పండి, ఓట్లు అడగండి. అది అడగకుండా మీరు కరోనాలో కూడా ఏం చేయలేదు. ఉద్యమాలప్పుడు కూడా మేము ఎంఆర్ ఆఫీస్ కాడ 70 రోజులు శిబిరం వేసి కూకుంటే చూసుకుంటూ పోయారు. కానీ కనీసం ఒక్కరోజు కూడా మద్దతు ఇవ్వలే మాకు. మీరు రాజీనామా చేయలేదు. మరి తెలంగాణ వాళ్ళు ఎంతోమంది రాజీనామా చేసిరు అప్పుడు, మా ఎమ్మెల్యేలు. మీరు చేయకుండా కూడా అట్లే ఇంకా ఏదేంటంటే మీరు చెప్పుకున్నాడు ఏమైనా కానీ కుల మతాల మీద పంచాయతీలు పెట్టుడు, అది తప్ప అభివృద్ధి ఏం లేదు. మీరు అభివృద్ధి ఏడుందో ఎవరు పంపిస్తారో పంపేయండి. వాళ్ళు ఎక్కడ చూపెడతారో మాది అభివృద్ధి చూపెడతాం. మీరు ఒక బుక్లెట్ తయారు చేసిరు, ఆ బుక్లెట్లో మీ ఏమున్నాయో చూపెట్టండి. ఒక డీడీ కాలనీ పక్కకు ఏమైనా పార్కులు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? గరీబోళ్ళకు అనుకో